హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెసిమల్ నుంచి ఆక్టల్ కన్వర్షన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఆల్రెడీ 2 వీడియోస్లో మనం డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్, అలాగే డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్షన్ అయితే చూసాం. సో డెసిమల్ నుంచి బైనరీ అయితే చాలా సింపుల్. సో అలాగే ఇది కూడా చాలా సింపుల్ అనమాట. ఆక్టల్ సేమ్ ఎలాగైతే బైనరీ చేశారో యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చేంజ్ ఉంటుంది. అదేదో ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఇంతకుముందు వీడియోలు చూడలేదో అయితే మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కన్వర్షన్స్ అనేవి. ఓకే, ముందు మనం ఎప్పుడు చూసిన విధంగా ఆక్టల్ని ఏ విధంగా డెసిమల్ నెంబర్ని ఆక్టల్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అంటే మాన్యువల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఆక్టల్ గురించి మాట్లాడుకుందాం. ఆక్టల్ అంటే ఏంటంటే, ఆక్ట్ అంటే ఏంటి, మామూలుగా జనరల్గా 8 అని అర్థం వస్తుంది. సో ఈ ఆక్టల్లో మనకి 8 అనమాట బేస్. అంటే దీని అర్థం ఏంటంటే 0 నుంచి అలాగే ఎక్కడి వరకు 7 వరకు ఉంటాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో, బట్ అన్నిటి కౌంట్ చేస్తే మనకి 8 ఎన్ని నెంబర్స్ అయితే వస్తాయో అదే మన బేస్. అంటే 0 నుంచి 7 వరకు ఉన్నాయి. వాటిని కౌంట్ అన్ని చేస్తే ఎంత, 0 1 2 3 4 5 6 7 మొత్తం ఎంత అయింది 8. అలాగే బైనరీలో 1 0 ఉంటాయి, 2 కలిపితే ఎంత 2. సో అంటే ఎన్ని ఉన్నాయని, అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఆ సిస్టంలోని. ఓకే, అలాగే డెసిమల్కి 0 నుంచి 9 వరకు ఉంటాయి. సో మొత్తం దాని బేస్ 10. సో ఈ బేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆక్టల్కి 8, హెక్సాడెసిమల్కి 16, అలాగే బైనరీకి 2, డెసిమల్కి 10. ఓకే, సో ఈ 8 అనే నెంబర్ని బేస్. సో అందులో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, 0 నుంచి 7 వరకు ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి, మనకి 0 నుంచి 7 వరకు డెసిమల్లోను ఆక్టల్లోను సేమ్ అనమాట. ఓకే, ఎక్కడైతే 8 వచ్చిందో 8 నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. 0 నుంచి 7 వరకు ఏ డిజిట్స్ అయితే ఉన్నాయో అవే మనకి వచ్చేయాలి. అలాగే 8 నుంచి మాత్రమే మనకి మారాలన్నమాట. ఓకే, ఏంటి ఆక్టల్లో సెపరేట్ నెంబర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడైతే మనం ఆక్టల్ క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ఏదైతే డివిజన్ అప్లై చేస్తున్నామో ప్రతిదానికి అదే డివిజన్ అనేది మనం ఈ విధంగా అప్లై చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక నెంబర్ అనేది మనం 95 అనే ఒక నెంబర్ తీసుకుంటాను. ఓకే, 5 అనే నెంబర్ని తీసుకుందాం. దీనికి మనం ఆక్టల్ని పర్ఫామ్ చేద్దాం. ఆక్టల్ని పర్ఫామ్ చేయాలంటే అలాగే మనం బేస్ మనం 8తో డివిజన్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ 8తో డివిజన్ చేస్తున్నాం. ఓకే, 8 1s 8, నెక్స్ట్ మళ్ళీ 8 1s 8. సో మొత్తం 88. ఎందుకంటే 12s 96 కాబట్టి అది ఎక్కువైపోతుంది కాబట్టి దాని లోపే తీసుకున్నాం. సో రిమైండర్ అంతా ఓకే, రిమైండర్ అంతా 8 ఎంత 7 రిమైండర్. ఓకే, మనకి రిమైండర్ అంతా 7. సో మనం ఎప్పుడైనా డివిజన్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం అనుకున్నాం డివిజన్ చేస్తున్నప్పుడు రిజల్ట్ వచ్చేది మనకి ఏ విధంగా తీసుకుంటుంది రిజల్ట్ అంటే ఈ పై నుంచి మనకి ఈ విధంగా తీసుకుంటుంది. ఓకే, ప్రోగ్రామ్ ఓకే రాసినప్పుడు. కాకపోతే మనకు కావాల్సింది ఎటు ఈ పైకి. సో మనం వచ్చిన లిస్ట్ ఏం చేయమని చెప్పాను, రివర్స్ చేయాలనుకున్నాం. సో అది మనం రివర్స్ అనేది చేయాలన్నమాట. అది మన ప్రోగ్రాంలో ఆల్రెడీ మనం ఎప్పుడు ఇందాక నుంచి చేస్తున్నామో అంటే బైనరీకి చేసామో అదే విధంగా ఇక్కడ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ విధంగా చేయాలనేది మనం ప్రోగ్రాంలోకి వెళ్ళాక చూద్దాం. కాకపోతే ఇంకా ఇది అవ్వలేదు. సో ఎందుకంటే 11 అనేది 8 కంటే ఎక్కువగానే ఉంది కదా. సో ఆ నెంబర్ అనేది ఇప్పుడు మనం తీసుకున్న బేస్ కంటే తగ్గిపోయే వరకు కూడా మనం చేస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు 8 వచ్చేంత వరకు, అంటే ఇప్పుడు 8 వచ్చింది అనుకోండి, మనకి 1 వచ్చేస్తుంది రిమైండర్. సో అప్పుడు మనకి 0 నుంచి 7 మధ్యలో ఉంటాయి కదా. సో అప్పటి వరకు మనం డివిజన్ అనేది చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ 8తో డివిజన్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంది కదా మరి ఈ బేస్ వాల్యూ కంటే. సో 8 1s 8, రిమైండర్ అంతా 3. ఓకే, సో ఇంకా 1 చేయగలమా, చేయలేము. ఎందుకంటే 0 నుంచి 7 వరకు ఉంది కాబట్టి మనకి సేమ్ డెసిమల్ వాల్యూ అదే. సో ఎందుకు మనం చేయక్కర్లేదు. సో ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది అది ఏ విధంగా తీసుకుంటుంది, ప్రోగ్రాము ఈ విధంగా తీసుకుంటుంది. కాబట్టి మనకు కావాల్సింది ఎటు ఇదనమాట. ఓకే, మనకు కావాల్సిన రిజల్ట్ ఇది. ఓకే, సో ఇంతే సేమ్ ఎలా బైనరీ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా ఆల్ఫాబెట్స్ ఉండవు, ఆక్టల్లో ఏముండవు. కానీ హెక్సాడెసిమల్లో మనం కొంచెం కష్టపడడం దేనికి అంటే అది 10 నుంచి 15 వరకు మనకి A to F ఉంటాయి కాబట్టి. ఇందులో అలా ఉండవు, జస్ట్ నెంబర్స్ మాత్రమే. అది కూడా 0 నుంచి 7 వరకు ఉంటాయి. 8 నుంచి మళ్ళీ దీని నెంబర్ సిస్టమ్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ 95 అనే వాల్యూ తీసుకొని మనం ప్రోగ్రాంలో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం మనం n = int of input. ఒక ఇన్పుట్ని రీడ్ చేసుకున్నాం. తర్వాత ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నాం కదా, ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాం. తర్వాత వైల్, ఈ వైల్ అనేది ఎప్పటి వరకు ఉండాలి, n వాల్యూ 0 అవ్వనంత వరకు మనకి డివిజన్ జరుగుతూనే ఉండాలి. ఓకే, n ≠ 0. నెక్స్ట్ ఆర్ అని రిమైండర్ తీసుకున్నాం. n దేంతో డివిజన్ చేయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి బేస్తో డివిజన్ చేయాలి. ఎంత % 8. సో మనకి రిమైండర్ కావాలి. నెక్స్ట్ ఈ వచ్చిన రిమైండర్ని మనం గుర్తుపెట్టుకోండి బైనరీలో మనం ఏం చేసాం, బైనరీలో మనం 2తో డివిజన్ చేసాం ఇక్కడ. కాకపోతే ఇప్పుడు మనం 8తో డివిజన్ చేసాం, అంతే తేడా, మిగతాదంతా సేమ్.
సో అందుకని ఆర్ ఈజ్ ఈక్వల్ టు n%8. అలాగే కింద ఏం చేస్తాం, ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎన్ వాల్యూ అప్డేట్ అవుతుండాలి కదా, ఆల్రెడీ మీకు లాస్ట్ 2 వీడియోస్ నుంచి చెప్తున్నాను. సో సేమ్ అండ్ ఫ్లోర్ డివిజన్ 8. సో దీనివల్ల మనకి ఏంటి, డెసిమల్ వాల్యూస్ అయితే అంటే మనకు ఓన్లీ డెసిమల్ వాల్యూస్ వస్తాయి కానీ ఫ్లోట్ వాల్యూస్ పాయింట్స్తో ఉన్న వాల్యూస్ రావన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కే బయటకు వచ్చినప్పుడు ఒకసారి ఎల్ని ప్రింట్ చేద్దాం. లూప్ బయటకు వచ్చేసి సో ఎల్ అనేది ఒకసారి ప్రింట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ కే వాల్యూని మనం రివర్స్ చేయాలి, ఎందుకంటే అంటే ఎల్ వాల్యూని మనం రివర్స్ చేయాలి, ఎందుకంటే మనకి కావాల్సిన రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది, కాకపోతే ప్రోగ్రామ్లో వచ్చేది ఇలా రివర్స్ ఆర్డర్లో వస్తుంది. సో మనకు కావాల్సిన ఆర్డర్ ఏంటి, పైకి. ఓకే, అదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే మీరు ఇలా చేస్తే రివర్స్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో మనం ఈ ప్రోగ్రాంలో లాస్ట్లో ఇలా రివర్స్ చేయకపోతే కనుక మనకి రాదనమాట ప్రోగ్రామ్. ఓకే, ఫర్ ఐ ఇన్ కే, మిగతా అంతా కామన్, ఐ ఇన్ కే ప్రింట్ ఐ కామా ఎండ్ ఈక్వల్ టు. సో ఇది ఒకసారి రన్ చేస్తున్నాను. ఎంత, నేను 95,137. ఓకే, ముందు ఎంత తీసుకుంటుంది చూడండి, ఎల్ వాల్యూ మనకు ప్రింట్ ఎల్ చేశాను. సో ఎల్ వాల్యూ ప్రింట్ చేస్తే మనం ఎంత తీసుకుంటుంది, ముందు 731 తీసుకుంటుంది, అంటే ఈ పై నుంచి కింద వరకు తీసుకుంటుంది. కాకపోతే మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటి, కింద నుంచి చూడాలి ఎప్పుడు కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. 137 కింద నుంచి చూడాలి కాబట్టి రివర్స్ చేస్తాం. సో రివర్స్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 137. సో ఈ విధంగా మనం ఆక్టల్ డెసిమల్ నుంచి ఆక్టల్కి అయితే కన్వర్ట్ చేయాలి. సో ఈ మీకు ఈ 4 బేసిక్ ఏంటి, డెసిమల్ నుంచి బైనరీకి, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి, డెసిమల్ నుంచి ఆక్టల్కి. సో ఇవైతే మీకు కామన్గా అడుగుతున్న క్వశ్చన్స్. అలా కాకుండా మీకు ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే డెసిమల్ వాల్యూని మనం 17th బేస్లో కన్వర్ట్ చేయమంటారు, లేదంటే డెసిమల్ వాల్యూని మనకి 18th బేస్లో కన్వర్ట్ చేయమంటారు. సో అలా కూడా మీకు ర్యాండమ్గా కొన్ని నెంబర్ ఇచ్చి కన్వర్ట్ చేయమంటారు. సో ఇప్పుడు మనకి 17 అన్నాడు అనుకోండి, 16 మనకి దగ్గరగా ఏదైతే నెంబర్ సిస్టమ్ నియర్గా ఉందో సో దాన్ని చూసుకొని మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతకు ముందు వీడియోలు చూడనట్టయితే ఒకసారి వీళ్ళు చూడండి, బైనరీ కన్వర్షన్స్ ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవి అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఈ ఆక్టల్ నుంచి డెసిమల్కి, అంటే ప్రతి నెంబర్ సిస్టమ్ నుంచి మళ్ళీ డెసిమల్కి కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఎందుకంటే మనకు తెలిసింది డెసిమల్ యూనిక్ది, అంటే 0 నుంచి 9 వరకు. సో అలా కాకుండా మనకి తెలిసిన నెంబర్ సిస్టమ్ ఏంటి, ఎప్పుడు బైనరీ డెసిమల్ మనకు తెలుసు, కాకపోతే మనం ఎప్పుడు యూజ్ చేసేది ఏంటి, డెసిమల్. సో ఆ డెసిమల్ నుంచి ప్రతి వాటికి కన్వర్షన్ చేస్తున్నాం అనమాట, అంటే డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు హెక్సాడెసిమల్, డెసిమల్ టు ఆక్టల్. సో ఇవి ఇంపార్టెంట్వి. అలా కాకుండా ర్యాండమ్గా మనకి బేస్లు కూడా ఉంటాయి, 17, 16, 15 అట్లా, అవి అయితే మనం చూద్దాం. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ ముందు కన్వర్ట్ చేసాం కదా, వీటన్నిటిని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. సో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.